హాయ్ ఆస్పిరెంట్స్, అందరికీ తెలిసిందే టీజీ టెట్ షెడ్యూల్ అనేది విడుదలైంది. సో ఇప్పటివరకే ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఈ వీడియో కూడా షెడ్యూల్ రిలీజ్ అయ్యింది అన్నప్పుడే చేయాల్సింది. బట్ ఇక్కడ చాలా సౌండ్ పొల్యూషన్ ఉంది మా సరౌండింగ్లో. అందుకే ఈ 2-3 డేస్ నుంచి కూడా వీడియోస్ సరిగా అప్లోడ్ చేయట్లేదు. కొంచెం ఆ సౌండ్స్ అన్ని క్లియర్ అయ్యాక కంపల్సరీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. చూడండి, న్యూస్ అయితే అందరికీ తెలుసు కదా, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. సో ఇందులో కూడా 9 డేస్ అనేవి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. 15 సెషన్స్లో ఎగ్జామ్స్ పెడుతున్నారు. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 3rd to 20th వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. మార్నింగ్ సెషన్ అయితే 9 AM to 11:30 AM. అదే ఆఫ్టర్నూన్ సెషన్ అయితే 2 PM to 4:30 PM. అండ్ ఇక్కడ ఇప్పటికే అందరూ చూసుకోవచ్చు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఏ రోజు ఎగ్జామ్ ఉంది అనేది ప్రతి ఒక్కరు ఈ పాటికే చూసుకొని ఉంటారు. ఫస్ట్ అయితే 3rd నుంచి పేపర్ 2 వాళ్ళకి స్టార్ట్ అవుతున్నాయి. చూడండి, పేపర్ 2 వాళ్ళకి 6th వరకు ఎండ్ అయిపోతున్నాయి. పేపర్ 1 వాళ్ళకి వచ్చేసి 8th నుండి స్టార్ట్ అవుతున్నాయి ఎగ్జామ్స్. సో 8th, 9th, 11th, 14th ఈ 4 డేట్లలో మనకి ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అవుతున్నాయి. ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఉందో ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అన్నీ ఇచ్చారు కదా. సో ఇప్పటివరకే అందరూ ఏ డేట్లో ఎగ్జామ్ ఉందని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకొని ఉంటారు. సో ప్రతి ఒక్కరూ మీకు ఏ డేట్లో ఎగ్జామ్ ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్వరూ టెన్షన్ పడకండి. ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలిసిందే 3rd నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పేసి. బట్ ఇందులో కొంతమంది ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు ఏంటంటే ఎగ్జామ్స్ వచ్చేసి 3rd to 20 కదా, మనకి డేట్ వస్తే 15 to 20 లోపు వస్తే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. సో మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఒకరోజు ముందే రావచ్చు, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఒకరోజు వెనుకే రావచ్చు. ఎలా వచ్చినా ఎగ్జామ్కి అయితే ఎక్కువ రోజులు లేదు. మ్యాక్సిమం మనం ఎంత చూసినా 20 డేస్ కంటే ఎక్కువ రాదండి. అందులో కూడా ఎగ్జామ్ ఈరోజు ఉంది మనకు అంటే దానికి బిఫోర్ 2 డేస్ అయితే ఎవరు ఏది చదవరు. ఎందుకంటే ఎగ్జామ్ ఉంది అనే టెన్షన్లోనే ఉండిపోతారు. సో ఇప్పుడైతే చేసేదేమీ లేదు కదా, అందరూ కూల్గా ఉండండి. టెట్ నోటిఫికేషన్ పడనప్పటి నుంచే ప్రతి ఒక్కరూ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి మంచి స్కోర్ అనేది వస్తుంది. సో ఈ తక్కువ టైంలో మీరు చేయాల్సింది ఒకటే, మెయిన్గా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి కదా అవిటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. అండ్ కొత్త టాపిక్స్ ఏవి పట్టుకోకండి, చదివిన టాపిక్ని రివిజన్ చేస్తూ ఉండండి. సో ఇన్ కేస్ మీకు చదివిన టాపిక్ రివిజన్ చేసిన తర్వాత టైం ఉంటే ఆ టైంలో కొత్త టాపిక్ పట్టుకోండి. ఓకే, ఎందుకంటే ఇంత షార్ట్ టైంలో మనం కొత్త టాపిక్ పట్టుకుంటే ఎంతో కొంత టైం వేస్ట్ అయితే అవుతుందండి, అందుకే చెప్తున్నాను. అండ్ ఇంకోటి, ఎగ్జామ్లో డెఫినెట్గా వచ్చే టాపిక్స్ ప్రతి సబ్జెక్ట్లో కొన్ని టాపిక్స్ ఉంటాయి. సో ఫస్ట్ మీరు ఏ సబ్జెక్ట్ అయితే తీసుకుంటారో ఆ సబ్జెక్ట్లో డెఫినెట్గా వచ్చే చాప్టర్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకే, అండ్ మనం ఇప్పటివరకు టెట్లో చూసే ఉన్నాం కదా, ప్రతి టెట్లో కూడా స్టేట్మెంట్లోనే బిట్ అనేది ఫ్రేమ్ చేస్తున్నాడు. ఇంక్లూడింగ్ ఈవీఎస్లో కూడా మనకి స్టేట్మెంట్ బిట్సే ఫ్రేమ్ అవుతున్నాయి. సో మనం ఆ స్టేట్మెంట్ బిట్ని సాల్వ్ చేసి ఆన్సర్ పెట్టాలి అంటే అక్కడ అతను ఇచ్చిన క్వశ్చన్లో ఆ కాన్సెప్ట్ పైన మొత్తం గ్రిప్ ఉంటేనే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతామండి. సో అందుకే చెప్తున్నాను, చదివిన చిన్న టాపిక్ అయినా సరే క్లారిటీగా చదువుకోండి. అండ్ టెక్స్ట్ బుక్లో ఒక టాపిక్ చదువుతున్నారు అంటే ఆ టాపిక్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ పైన మాత్రమే ఫోకస్ చేయకండి. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్తో పాటు అక్కడున్న కాన్సెప్ట్ని కూడా చూసుకోండి కంపల్సరీ. అండ్ నాకు తెలిసి ఈ పాటికే చాలామంది ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యే ఉంటుంది, ఇంకొంతమంది రివిజన్ చేస్తూ ఉండొచ్చు. ఇక రివిజన్ అవ్వలేదు అన్న వాళ్ళు మాత్రం ఇప్పటి నుంచే రివిజన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ కొత్త టాపిక్ చదువుకుంటూ వెళ్ళారనుకోండి, ఇదివరకు మీరు చదివిన టాపిక్ రివిజన్ అవ్వకపోతే ఆ టాపిక్ నుంచి బిట్టు పడితే అసలు మీరు బిట్టుని కరెక్ట్గా ఆన్సర్ చేయలేరండి. సో కంపల్సరీ ఇప్పటి నుంచి రివిజన్ అనేది డెఫినెట్గా స్టార్ట్ చేయండి. అండ్ ఏం టెన్షన్ తీసుకోకండి, మనం ఏం చదివామో ఎగ్జామ్లో అవే బిట్స్ కనబడతాయి. బట్ మనం చదివిన సబ్జెక్ట్కి క్లారిటీగా చదవకపోతే అక్కడ బిట్ అనేది కన్ఫ్యూజ్ అవుతాం, అంతే. కన్ఫ్యూజ్ అయ్యి అక్కడ టైం అనేది ఆ బిట్టు పైన ఎక్కువ పెట్టేస్తాం. దానివల్ల మనకి టైం అనేది సరిపోదు ఎగ్జామ్ మొత్తం కంప్లీట్ చేయడానికి. అందుకే చెప్తున్నాను, చదివిన టాపిక్ని క్లారిటీగా చదువుకోండి. అండ్ ఇప్పటి వరకు వచ్చిన క్వశ్చన్ పేపర్స్ లాగానే ఇప్పుడు వచ్చే క్వశ్చన్ పేపర్స్ కూడా
డెఫినెట్గా టైం కిల్లింగ్ పేపర్సే ఉంటాయి. సో ఆ టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి అంటే మనం చదివే సబ్జెక్టు పైన గ్రిప్ ఉండి క్లారిటీ ఉంటేనే ఎగ్జామ్ టైంలో బిట్టు తొందరగా సాల్వ్ చేసి టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా చేయగలుగుతాం. ఓకే, అండ్ మీకు టైం ఉంటే నా ఛానల్లో క్లాసెస్ పెట్టాను చూసుకోండి. ఈ 10 days నుంచి కూడా అన్ని సబ్జెక్ట్స్ కలిపి మెయిన్గా ఇంపార్టెంట్ టాపిక్ అనిపించేది ఏది, ఏ టాపిక్ పైన 100% బిట్ వస్తుంది, ఆ కాన్సెప్ట్లు మాత్రమే అప్లోడ్ చేశాను. సో జస్ట్ మన ఛానల్ ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి యూజ్ అవ్వాలనే పెట్టాను. సో ప్రతి వీడియో కూడా మీకు యూజ్ అవుతుందండి. ఈ ఎగ్జామ్లో కంపల్సరీ ఆ టాపిక్స్ నుండి బిట్స్ కనబడతాయి. సో మీరు ఎప్పుడైనా ఆ టాపిక్ చదివినప్పుడు అది క్లారిటీగా అండర్స్టాండ్ కాకపోతే నా ఛానల్లో వీడియోస్ పెట్టాను, చూసుకోండి. అండ్ మెథడాలజీ కూడా పెట్టాను, చూడండి. ఓకే, ఇక్కడ నా ఛానల్ వీడియోస్ అనే కాదు, మీకు ఏదైనా టాపిక్ పైన డౌట్ వస్తే కంపల్సరీ యూట్యూబ్ నుండి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఎందుకంటే బిట్ అనేది చాలా డెప్త్గా ఫ్రేమ్ అవుతుంది కాబట్టి యూట్యూబ్ క్లాసెస్ అనేవి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి. ఓకే, యూజ్ చేసుకోండి. అండ్ ఇప్పటి వరకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ పెట్టాను. అండ్ నెక్స్ట్ కూడా ఎగ్జామ్ లోపు ఇంకా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను, తప్పకుండా యూజ్ చేసుకోండి. అండ్ మీకు ఏ డేట్లో ఎగ్జామ్ ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, టెన్షన్ ఫ్రీగా ఉండండి. అందరికీ అన్నీ తెలిసిన బిట్సే వస్తాయి. ఐ హోప్ ప్రతి ఒక్కరూ మంచి స్కోరే గెయిన్ చేస్తారు. సో మళ్ళీ చెప్పేది ఒకటే, ఇప్పటి నుండైనా సరే రివిజన్ అనేది స్టార్ట్ చేయండి. రివిజన్ లేకుండా మంచి స్కోర్ అయితే అస్సలు గెయిన్ చేయలేరండి. సో కంపల్సరీ ఇప్పటి నుండి రివిజన్ మాత్రం స్టార్ట్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ప్రతి ఒక్కరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.